వైద్యుల కొరత, అందని సేవలు, అరకొర వసతులు, సిబ్బంది నిర్లక్ష్యం ఇవి సర్కారీ ఆసుపత్రులపై సహజంగా వెల్లువెత్తే ఫిర్యాదులు. శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి మారిపోయింది. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం మౌలిక వసతులు మెరుగుపరచడమే కాదు, ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు భర్తీ చేయడంతో సర్కారీ దవాఖానాలపై సంతృప్తి వ్యక్తమవుతోంది. వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచించే పరిస్థితి ఒకప్పుడు. శ్రీకాకుళం జిల్లాలో ఈ ధోరణి మారింది. సర్కారీ దవాఖానాలు బేష్ అనేంతలా మార్పు కనిపిస్తోంది. ప్రధానంగా యంత్రాంగం మౌలిక వసతులు పెంచింది. అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. 42 రకాల సేవలు అందిస్తుండటంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులకు తాకిడి పెరిగింది. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ కన్నా బాగా డెవలప్ అయింది సార్. ఇంతకు ముందు కంటే ఎమర్జెన్సీ వార్డ్స్ అన్ని బాగానే ఉన్నాయి, బాగానే చూస్తున్నారు, బాగానే ఉన్నాయి సార్. 104 అయితే 108 అయితే మెడికల్ అయితే ఎనీ టైం కూడా మాకు హెల్ప్నెస్ బాగుంది సార్. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా డెవలప్ అయింది సార్. బాగానే చూస్తానండి, మందులు గట్ట అన్ని ఇస్తున్నారు. కొంచెం నొప్పులు కూడా తగ్గుతున్నాయి అనమాట. మరి తగ్గుతున్నాయని మళ్ళీ తిని వస్తుంటాను అనమాట. బయటికి వెళ్ళాము, ఎక్కువ డబ్బులు అవుతున్నాయనేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము. బాగా చూస్తున్నారండి. ఇన్నాళ్ళకంటే పర్లేదు. రాగా టెస్టులు గిస్టులు అన్ని చేసి మందులు గట్ట బాగా ఇస్తున్నారు. మాకు తగ్గుతుంది కూడా, తగ్గుతుందనే వస్తున్నాం ఈ హాస్పిటల్కి. మందులు కూడా బాగానే ఇస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ మరిపించేలాగా సేవలు చేస్తున్నారు. ప్రభుత్వం చాలా చర్యలు బాగుంది. దీనిపై ఎక్కువ జనాలు ఓపీ కూడా బాగా ఇక్కడ అవుతుంది. ప్రభుత్వ హాస్పిటల్ మీద ఒక నమ్మకం కుదిరింది. ఇక్కడ బాగా చూస్తారని ఇక్కడ పంపించారండి. ఇక్కడ టాబ్లెట్లు అన్ని ఇచ్చి బ్లడ్ టెస్టులు గట్ట అన్ని బాగానే చేశారు. ఇంతకు ముందు కానీ ఇప్పుడు బాగానే ఉంది. గతం మీద బాగానే చూస్తాను, ప్రైవేట్ హాస్పిటల్ మీద బాగానే చూస్తానండి. ఇక్కడ బాగానే ఉందండి, అన్ని ఫ్రీగా చేశారు. మందులు కూడా ఇచ్చారండి, టెస్టులు కూడా చేశారు, బాగానే ఉందండి. వైద్యులు స్థానికంగా నివాసం ఉండకపోవడం వల్ల సమయానికి రారనే అభిప్రాయం ప్రజల్లో ఉండేది. వైద్యులు కూడా నిర్దిష్ట సంఖ్య కంటే తక్కువగా ఉన్నారని గుర్తించి తాజాగా శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టారు. జిల్లాలోని 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 143 మంది డాక్టర్లు అవసరం ఉండగా 120 మందిని ప్రభుత్వం నియమించింది. 10 మంది ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్నారు. అవసరమున్న 13 మంది డాక్టర్లను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని వైద్యులు చెబుతున్నారు. డాక్టర్ల కొరతని అధిగమించడానికి ప్రభుత్వం వారు మొన్న 1177 మంది వైద్యాధికారులని నియమించడం జరిగింది. అట్లాగే గ్రామీణ ప్రాంతంలో ఏఎన్ఎంల కొరతను కూడా ప్రభుత్వం వారు అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ డాక్టర్ల తరపున కూడా 5-6 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిస్ లో ఇక్కడ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడున్న వర్క్ మీద పూర్తి అవగాహన మాకుంది. మాకు రెగ్యులర్ చేయటం వలన మేము మరింత అనుభవంతో మరింత శ్రద్ధతోనే పనిచేసి ప్రభుత్వానికి అలాగే ప్రజలకు గాని మా సేవలన్నీ 100% ఇవ్వదలుచుకున్నాం. కొత్తగా బాధ్యతలు చేపట్టిన వైద్యులంతా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలందిస్తున్నారని డీఎంహెచ్ఓ చెంచయ్య అన్నారు. జిల్లాలోని 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచామని, మిగతా వాటిని కూడా ఈ ఏడాదిలోగా ఆధునికీకరిస్తామని ఆయన తెలిపారు. కలెక్టర్ గారి ఫండ్స్ నుంచి మనకు 1 కోటి రూపాయలకు దాకా డెవలప్మెంట్ కోసం ఇచ్చారు. దాంట్లో 20 పిఎస్సీలు డెవలప్ చేశాము. ఇంకా అన్ని పిఎస్సీలను కూడా అదే రేంజ్లో నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ కమిటీ అప్రూవల్ నేషనల్ లెవెల్లో డెవలప్ చేయాలని ప్రాతిపదికన ఫస్ట్ మాత్రం 20 పిఎస్సీలు మాత్రం డెవలప్ చేశాము. ప్రస్తుతానికి వేకెన్సీ మాత్రం 13 ఉన్నాయి. కౌన్సిలింగ్ జరిగితే అవి కూడా ఫిలప్ అయిపోతాయి మనకు డిస్టిక్లో. కాబట్టి ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఉండే డాక్టర్స్ క్వాక్లు అంటే ఆర్ఎంపీల దగ్గర పోకుండా ప్రజలు మా సబ్ సెంటర్లకు గాని వస్తే మంచి వైద్యం అందుబాటులో ఉంటుంది. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి జేబులు గుల్ల చేసుకోవద్దని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.